భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప మాట చెప్పారు. 11 ఏళ్లు జీఎస్టీలు మోపి బాది పేదల మధ్యతరగతి రక్తం తాగిన కేంద్రం ఎట్టకేలకు జీఎస్టీ తగ్గించింది. నిర్మలా సీతారామన్ పన్నులు తగ్గించాలంటే ఎంత అహంకారపూరితంగా సమాధానమిచ్చారో మనం చూసాం. కానీ జనం కేంద్రం మీద నమ్మకం కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ జేడీయూ బలంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏదాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలానే ఐసీయూలోని శవాలకు, రోగాలతో తెచ్చేవారి మందులు, గదులు, ట్రీట్మెంట్ మీద కూడా జీఎస్టీ విధిస్తే జనం భూస్థాపితం చేస్తారని భయపడ్డారు. అందుకే దానికి సంస్కరణలు అని పేరు పెట్టి చివరకు జీఎస్టీ కొంతమేర తగ్గించారు. ఎక్కడ కూడా షరతులు వర్తిస్తాయి. మీరు ముందే సంకలు గుద్దుకోవద్దు. ఎవరైనా సంకలు గుద్దుకుని స్టేటస్లు పెట్టుకుని మురిసిపోతే ఏం చేయలేం. ఇప్పటి వరకు ఉన్న 12-18% స్లాబ్లను తొలగించారు. 5%, 18% స్లాబులు మాత్రమే కొనసాగిస్తామని చెప్పారు. కానీ విలాస వస్తువుల మీద 40% స్లాబ్ ఉంది. అది పేదలకు ఉపయోగపడని విషయం అనుకుని మనం కూడా వదిలేద్దాం. ఎందుకంటే ధనికుల మీద ఎంత ట్యాక్స్ బాధినా పర్వాలేదు. మరి జీఎస్టీ లేని వాటిని చూద్దాం. వ్యక్తిగత, జీవిత, టర్మ్ సహా అన్ని పాలసీల మీద ఇక జీరో జీఎస్టీ. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీల మీద 18% జీఎస్టీ కట్టించుకుని రక్తం తాగేశారు. మధ్య తరగతి జనం లక్షల్లో గత కొన్నేళ్లుగా ఒక్కో కుటుంబం పన్నే కట్టింది. దాన్ని ఇప్పుడు 0 చేశారు. కానీ ఇది పూర్తిగా తగ్గుతుందనుకోవద్దు. ఎందుకంటే ఇదే పన్ను స్లాబ్ లో బీమా కంపెనీలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కావడం లేదని చెబుతున్నాయి. దీంతో చివరకు ఆఫీసు అద్దెలు, బీమాలు అందించే కస్టమర్ సర్వీసుల మీద కనీసం 18%లో 5% బాది చివరకు 15% వరకు అందించొచ్చు. మరి టర్మ్ ఆ మాత్రం ఇచ్చినా బెటరే. ఇక పిల్లలు వాడుకునే పెన్సిళ్లు, నోట్ బుక్స్, చిన్న మ్యాప్స్, ఎక్సర్సైజ్ బుక్స్ పై 12% ఉండేది. చివరకు దీన్ని 0 చేశారు. షార్ప్నర్స్ మీద 5% పన్ను బాధేవారు. అది కూడా విమర్శలు రావడంతో 0 చేశారు. 18% నుంచి 5% జీఎస్టీకి వచ్చే వాటిలో సబ్బులు, టూత్ పేస్టులు, బ్రష్లు, షేవింగ్ క్రీములు, హెయిర్ ఆయిల్ ఉన్నాయి. బటర్, చీజ్, డైరీ పదార్థాలపై 12 నుంచి 5%కి తగ్గించారు. చిన్నపిల్లల ఫీడింగ్ కు వాడే ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్లు, డైపర్స్ మీద కూడా 12% నుంచి 5% పన్ను విధించనున్నారు. ఇక గతంలో ట్రాక్టర్ టైర్లు, వ్యవసాయ పనిముట్లను కూడా వదలలేదు. చివరకు వాటిని కూడా 18 నుండి 5%కి తగ్గించారు. ఇక మిక్చర్లు సహా ఇతర వాటిపై కూడా జీఎస్టీ 5%కి తగ్గింది. అయితే ఈ తగ్గింపును జనాలకు ఇస్తారా, లేదంటే కంపెనీలు మళ్లీ రేట్లు పెంచి బాదుతాయా అనేదైతే తెలియాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్న దోపిడీ ఎక్కడా ఉండదు కదా. మధ్య తరగతికి కొంతమేర జీఎస్టీ కౌన్సిల్ ఉపశమనం కలిగింది. అది కూడా కొంతేనని గుర్తుంచుకోవాలి. సిమెంట్ మీద జీఎస్టీ 28 నుంచి 18%కి తగ్గించారు. కానీ ఆల్రెడీ సిమెంట్ కంపెనీలు రేట్లు పెంచుకునేందుకు కూడబలుక్కున్నాయి. వీటిపై కేంద్రం నిఘా పెట్టాలి. లేదంటే తగ్గించిన ప్రజలకు అందవు. ఏసీలపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. 3 వీలర్స్ పై 28% నుంచి 18%కి తగ్గించారు. వాస్తవానికి వీటిని 5%కి తీసుకురావాలి. బ్రతకడం కోసం ఆటోలు, వికలాంగుల 3 వీలర్స్, వ్యవసాయ పనిముట్లపై కూడా 18% బాదుతున్నారు. డిష్ వాషింగ్ మెషిన్స్ పై 28% నుంచి 18%కి జీఎస్టీ తగ్గింది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరిగిన రవాణా ఖర్చులతో పాటు కుటుంబం మొత్తానికి కారు ఉంటే ప్రయాణం సులభం అవుతుందని లోన్లు తీసి మరీ కారు కొంటున్నారు. వీటిపై 4 మీటర్ల పొడవున్న కార్ల మీద జీఎస్టీ 10% తగ్గనుంది. టాటా అల్ట్రోజ్, మారుతి సుజుకి, హుండాయ్, i10, i20 కార్ల రేట్లు తగ్గుతాయి. 6 నుంచి 10 లక్షల మధ్య కారు కొంటే కనీసం 1,00,000 తగ్గుతుంది. మోటార్ సైకిళ్లు అంటే పల్సర్, స్పెండర్లపై కూడా 28 నుంచి 18%కి జీఎస్టీ తగ్గింది. అయితే ప్రీమియం శ్రేణి ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి వాటిపై ఏకంగా 28% నుంచి 40%కి పన్ను పెరిగింది. అంటే ఇతర ఖర్చులతో చూసుకుంటే అసలు ధర కంటే మరో 50% అదనంగా పడుతుంది. ఇక మధ్య భారీ ఎస్యూవీలపై కూడా పన్ను 40% వేసి బాధింది కేంద్రం. అయితే విద్యుత్ వాహనాలపై మాత్రం 5% జీఎస్టీనే కొనసాగించడం విశేషం. 1200cc దాటిన పెట్రోల్, 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్నుంటుంది. అంటే వినియోగదారులకు మోత మోగిపోతుంది. ఇక పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై 40% జీఎస్టీకి పెంచారు. అంటే అనారోగ్యకమైనటువంటి వాటిపై భారీగా పన్ను విధించి జీఎస్టీ పోటు వేసింది కేంద్రం. అయితే మొత్తంగా నిత్యావసర వస్తువులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు వాడే వాటిపై జీఎస్టీ తగ్గించారని చెప్పొచ్చు. మనం పైన చెప్పుకున్నవి కాకుండా నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, పన్నీర్, పిజ్జాల రేట్లు తగ్గాయి. జామ్, పల్ప్, ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్, ఫ్లేక్స్, మిల్క్, ఐస్ క్రీమ్, పేస్ట్రీస్, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ అన్ని కూడా 18% నుంచి 5% పరిధిలోకి వచ్చేసాయి. సైకిళ్లు, కిచెన్ వేర్, గొడుగు
గొడుగులు, వంట పాత్రలు, ఫర్నిచర్, దువ్వెనలు అన్ని 12 నుంచి 5% జీఎస్టీ రేట్లోకి వచ్చేస్తాయి. షరతులతో కూడిన రేట్లతో ఫుట్వేర్, బట్టల మీద పన్ను తగ్గుతుంది. కానీ దాని ప్రైస్ 2500 దాటితే మాత్రం పాత రేట్ల మోతే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఇతర సేవలు అందించే బార్బర్ షాపులు, యోగా, జిమ్ వంటి వాటిని కూడా 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది కౌన్సిల్. అయితే అత్యంత ఇష్టంగా తీసుకునే వాటిపై వేర బాధుడు బాధింది కేంద్రం. కోక్, థమ్స్అప్ సహా అన్ని సాఫ్ట్ డ్రింక్స్ కి ఏకంగా 28 నుంచి 40కి బాదారు. ఎందుకంటే ఇవి అనారోగ్యమని చెబుతోంది కేంద్రం. ఇక కెఫెన్ ఉండే బెవరేజెస్ కూడా. సింపుల్ గా చెప్పాలంటే షుగర్ యాడ్ చేసే పానీయాలన్నీ ఇక కాస్ట్లీ అన్నమాట. అయితే 5% పరిధిలో ఉన్న వాటిలో కూడా కొన్నింటి ధరలు 2500 దాటిన వారికి పాత పన్ను విధానమే ఉంటుంది. కాబట్టి చూసి తీసుకోవాలి. ఉదాహరణకి బట్టలు, చెప్పులు ప్రీమియం బ్రాండ్స్ కి వెళితే పాత పన్ను బాధుడే ఉంటుంది. కాబట్టి ఇలా షరతులు కనిపించకుండా ఉంటాయి. కానీ చాలా వరకు రెగ్యులర్ గా వాడే నిత్యావసర వస్తువులకు ఉపశమనమే అని చెప్పొచ్చు. కానీ ఇలా తగ్గించడం ఇప్పుడు గొప్ప అంటే ఏమో. ఎందుకంటే రేట్లు పెంచి 10 ఏళ్ల తర్వాత తగ్గించడం గొప్ప కాదు. జనం నుంచి విమర్శలు, సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తూ ఉండడంతో దిగిరాక తప్పలేదు. పైగా ఇది గొప్ప కార్యమన్నట్లుగా మాట్లాడుతున్నారు. చాలా మంది కేంద్ర మంత్రులు, బీజేపీ కార్యకర్తలు మంచి చెడు విశ్లేషించుకొని మాట్లాడకుండా గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. దాదాపుగా 10 ఏళ్లకు పైగా జీఎస్టీలు కడుతూ ఉన్నాం. ఆ పోయిన డబ్బు వెనక్కి వస్తుందా అంటే రాదు. సరే, ఇక నుంచైనా మంచి జరుగుతుందా అంటే చూద్దాం. దసరా, దీపావళి సందర్భాల్లో చాలా ఆఫర్లు చూస్తుంటాం. కానీ అసలైన ధర 100 ఉంటే 150 రూపాయల ధర పెంచి మళ్ళీ 100 రూపాయలకి అంటగడతాయి షాపులు. ఇక ఇంకొంతమంది అయితే 100 రూపాయల వస్తువును 200 చేసేస్తారు. దాన్ని 150 రూపాయలకు అమ్ముతారు. ఇదో లెక్క. సరిగ్గా ఇదే మన దేశంలో నడుస్తోంది. జీఎస్టీ రేట్లను భారీగా పెంచి దోచుకొని చివరకు తగ్గించడానికి సంస్కరణలు అనే పేరు పెట్టేశారు. పైగా ఇది వృద్ధి ఆధారిత నిర్ణయం అంటారు. మరి ఎన్నాళ్ళు వృద్ధిని అడ్డుకున్నారా? ఏదేమైనా కూడా ఇన్నేళ్లు పెన్సిళ్లు, ఎరేజర్ల మీద పన్నులు బాధి దోచేసుకున్నారు మన దేశ భక్తులు. గత ఎన్నికల్లో మెజారిటీ పూర్తిగా వచ్చుంటే పన్నులు తగ్గించేవారు కాదు. జనాగ్రహాన్ని గ్రహించిన కేంద్రం వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో తగ్గించారు. కానీ ఇంకా తగ్గించాలి. ఈ సంస్కరణలు సరిపోవనేది వాస్తవం. ఎందుకంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన విధానం మారింది. ఉదాహరణకు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఫీజుల మీద 18% పన్ను కట్టాలి. అప్పులు చేసి మరీ నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చేర్పిస్తున్నారు. వాటికి పన్ను ఉంటుంది. చివరకు ఆన్లైన్ కోర్సులకు కూడా 18% పన్ను వసూలు చేస్తున్నారు. వొకేషనల్ ట్రైనింగ్స్ ని కూడా వదిలిపెట్టడం లేదు. దానికి కూడా 18% పన్ను విధించడం దారుణం. విద్య, వైద్యం, వ్యవసాయం మీద పన్నులు పూర్తిగా ఎత్తేయాలి. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై పూర్తిగా పన్ను ఎత్తేసింది కేంద్రం. మొన్నటి వరకు బీపీ, షుగర్ మిషన్ల మీద 12% ఉండే పన్ను 5%కి తగ్గించారు. ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు. కానీ ఇతర మెడిసిన్స్ మీద పన్నులు కొనసాగుతున్నాయి. వాటి వివరాలను మాత్రం కేంద్రం చెప్పలేదు. కేవలం లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ మీద మాత్రమే పన్ను తగ్గింది. ఉదాహరణకి ప్రతి ఇంట్లో జెండు బాం ఖచ్చితంగా ఉంటుంది. పేదలైనా సరే వాడుతారు. దీని మీద 12% కొనసాగుతూ ఉంది. ఇలాంటి వాటి మీద పన్ను తగ్గించాలి. అయితే కామన్ గా వాడే మందులపై 5% పన్ను కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇది కాస్త ఉపశమనం కలిగించేదే. కానీ ఇంకా తగ్గించాల్సిన వాటి మీద తగ్గిస్తే బాగుంటుందనేది వాస్తవం. ఏదేమైనా 10 ఏళ్ల నుండి భారీగా పన్నులు వసూలు చేశారు. ప్రస్తుతానికి ఇది మాత్రం పేద, మధ్యతరగతి ప్రజలకు కొంతమేర డబ్బు మిగిల్చే నిర్ణయం అనేది కూడా వాస్తవం. గుడ్డిలో మెల్ల మాదిరిగా మనం స్వాగతిద్దాం. మనం కూడా భారీ పన్నుల బాధుడును ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను నిలదీయాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.